నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడే నాకు మాట రాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ స్పెల్లింగ్ అది నాకు తెలియదు. మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి దేవుడా ప్లీజ్. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. అంతే. ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ అ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. ఒక్క క్వశ్చన్, ఫస్ట్ నుంచి లాస్ట్ బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్, బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. అంటే సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. కూర్చొని ఓట్లు ఏమంటే ఎట్లా చేస్తారు మేడం? క్వశ్చన్ సీత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుస్తుంది కదా, అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నా ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. నా గురించి ఏమైనా క్వశ్చన్ మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా మీరు పొద్దున డాన్స్ చేయలేదు కాబట్టి ఓట్ చేయలేదు మేడం. నేనైతే పొద్దున డాన్స్ చూద్దామని టీవీ ఆన్ చేస్తుంది. నాకు ఒక్కటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నాకు ఏం ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సీ ఇస్ ఐమ్ రియలీ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.
యూ. మేడం 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 టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మేడం? మణికంఠ అని చెప్పండి, మీరు ఫేమస్ అయిపోతారు. ఫేమస్ మీరెవరు అనుకుంటున్నారు? మణికంఠ మణికంఠ నబిల్ బాట్. నబిల్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఐ థింక్ బిగ్ బాస్ బజ్ లో ఇది ఒక్కొక్క మాటలో లాంగ్ అయిపోతుంది.